ఇంగ్లాండ్ సిరీస్ లో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు 3 నెలల విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. గురువారం బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వద్ద జరిగిన ఇండియా ఏ దక్షిణాఫ్రికా ఏ మధ్య 4 రోజుల మ్యాచ్ లో పంత్ పాల్గొన్నాడు. ఇది 2 టెస్టుల సిరీస్ కు ముందు భాగంగా నిర్వహిస్తున్న ప్రాక్టీస్ మ్యాచ్లలో మొదటిది. అయితే ఏ మ్యాచ్ లో పంత్ విరాట్ కోహ్లీకి చెందిన నంబర్ 18 జెర్సీ ధరించడం సోషల్ మీడియాలో పెద్ద ఆసక్తికరంగా మారింది. గత మే నెలలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన రిటైర్మెంట్ తర్వాత అభిమానులు బీసీసీఐని కోహ్లీ జెర్సీ నెంబర్ 18 ను శాశ్వతంగా రిటైర్ చేయాలని కోరారు. మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోని నెంబర్ 7, సచిన్ టెండూల్కర్ నెంబర్ 10 కు ఇచ్చిన గౌరవంలా కోహ్లీ జెర్సీ నెంబర్ ను కూడా ఎవరికీ ఇవ్వొద్దని కోరారు. కానీ బీసీసీఐ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఆ జెర్సీ నెంబర్ ఇంకా ఉపయోగంలో ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ 17వ నెంబర్ నుంచి 18వ నెంబర్ కి మారాడా అనే ప్రశ్నతో అభిమానులు ఊహాగానాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో పంత్ జెర్సీ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది తొలిసారి కాదు. గత జూన్ లో కూడా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ ఇండియా ఏ తరపున ఇంగ్లాండ్ లయన్స్ తో మ్యాచ్ లో 18వ నెంబర్ జెర్సీ ధరించినప్పుడు పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో అభిమానులు ఆ నిర్ణయాన్ని కోహ్లీకి అవమానంగా అభివర్ణించారు. అయితే బీసీసీఐ సీనియర్ అధికారి ఆ వివాదానికి క్లారిటీ ఇచ్చారు. అధికారుల ప్రకారం ఇండియా ఏ మ్యాచ్ల్లో ఆటగాళ్లు ఏ నెంబర్ అయినా ఎంచుకోవచ్చు. ఈ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు ఉండవు కాబట్టి స్థిరమైన నంబర్లు ఉండవు. కానీ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లలో మాత్రం ప్రతి ఆటగాడి జెర్సీ నెంబర్ శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. అందువల్లే పంత్ ధరించిన 18 నెంబర్ జెర్సీ కేవలం ఇండియా ఏ టీమ్ కు మాత్రమే సంబంధించింది. అంతర్జాతీయ మ్యాచ్ల్లో రెగ్యులర్ గా ఉపయోగించే 17వ నెంబర్నే పంత్ ఉపయోగిస్తాడు. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఇంగ్లాండ్ టూర్ లో గాయపడిన రిషబ్ పంత్ మళ్లీ సఫారీలతో జరిగే కీలక సిరీస్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.